దేవుడు నాకు అనుగ్రహించిన వాగ్దానం, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరును గాక అని నువ్వు నమ్మి దాన్ని చేతబట్టినట్లయితే ఆ వాగ్దానం నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. మన దేవుడట వాగ్దానములు చేసి మరచేవాడు కాదు, కానీ వాగ్దానమునిచ్చి నెరవేర్చేవాడై ఉన్నాడు. ఇప్పుడు నీ జీవితానికి ఏ వాగ్దానము కావాలో ఆ వాగ్దానము బైబిల్లో ఉన్నది. నీ పరిస్థితికి ఏ వాగ్దానం కావాలో ఆ వాగ్దానం బైబిల్లో ఉన్నది. నీకు ఆరోగ్య సమస్య, ఆరోగ్యాన్ని గురించిన వాగ్దానాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అలాగే నీకు ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల, దానికి కావాల్సిన వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి. నీ శత్రువులను తరుముతున్నారు, దానికి కావాల్సిన వాగ్దానాలు ఉన్నాయి. ఇక ఒకటి కాదు, బైబిల్లో ఉన్న వాగ్దానాలు చాలా ఉన్నాయి. నీ పరిస్థితికి తగిన వాగ్దానమును నువ్వు నీదిగా భావించి దాన్ని నమ్మి స్వతంత్రించుకోవచ్చు. హల్లెలూయా. నీకు దేవుడు జనవరి 1 రోజే ఆ వాగ్దానం ఇవ్వాల్సిన అవసరం లేదు. జనవరి 1 దాకా వెయిట్ చేయక్కర్లా. డోంట్ వెయిట్ టిల్ January 1 టు గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. అది మనం ఒక అలవాటు చేసుకున్నాం. January 1 వరకు వెయిట్ చేసి అప్పుడు వాగ్దానం తీసుకోవాలి. ఒక January 1 రోజు వాగ్దానం తీసుకోవడం తప్పు లేదు, ఎందుకంటే న్యూ ఇయర్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు న్యూ ఇయర్ విత్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దట్ ఈస్ గుడ్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. January 1 రోజు వాగ్దానం తీసుకోవడం తప్పు కాదు, కానీ అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానాలు ఇప్పుడే నీ చేతిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఇవన్నీ నీ చేతిలో పెట్టాడు. పాస్టర్ గారు లేకపోతే మరొకళ్ళు ఒక చిన్న కార్డులో ఒక్క వాగ్దానమే ఇవ్వగలరు, కానీ దేవుడు బుక్కు నిండా నీకు వాగ్దానాలు ఇచ్చేశాడు. నీకు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నీకు కావలసిన వాగ్దానము ఇందులో ఏదో అది నువ్వు పరిశీలన చేసి ఆ వాగ్దానం నువ్వు తీసుకొని దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి దాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థితిలోనైనా ఆ వాగ్దానం తీసుకొని దాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. హల్లెలూయా. తప్పక మీ జీవిత పరిస్థితులు మారతాయి. మనుషుడట రొట్టె వలన కాదు, కానీ ఆయన నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈ మాటలన్నీ కూడా దేవుని నోట నుంచి వచ్చిన మాటలే. కాబట్టి ఈ మాటను బట్టుకొని మనం ఆధారపడితే తప్పక మన జీవితం గొప్పగా ఉంటుంది. ఆమేన్.